కానీ ఇప్పుడు పిల్లలు 4 పిల్లలు చనిపోయారు, పెద్దవాళ్ళు కూడా ప్రస్తుతం క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు రాజమండ్రి ఇన్సిడెంట్లో. సో ఏంటి అసలు పాలు తీసుకోవాలా తీసుకోకూడదా, పూర్తిగా మానేయాలా, పిల్లల విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి? సో ఇది చాలా దురదృష్టకరం, పిల్లల ప్రాణాలు కోల్పోవడం, ఫ్యామిలీలో 4 చనిపోవడం. అయితే ఇప్పుడు ఆంజనేయులు గారు చెప్తున్నట్టు మనం లూజ్ మిల్క్ అన్నది అవాయిడ్ చేయడం మంచిది ఆల్వేస్. ఎప్పుడైతే మనం ఓపెన్ సోర్స్లో తీసుకుంటున్నామో మనం ఎంతసేపు హీట్ చేసినా కానీ దాంట్లో 100% బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ చనిపోయే అవకాశం తక్కువ ఇప్పుడు మనం లూజ్గా దొరికే మిల్క్. దాంతోపాటు ఏంటంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఆ టెంపరేచర్ ఎంతసేపు చేయాలో మనకు తెలియదు కాబట్టి రఫ్గా మనం పొంగే వరకు మనం యూజువల్గా బాయిల్ చేసి ఆ మిల్క్ కన్జ్యూమ్ చేస్తాం. సో దాంట్లో 2 డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి దాని బ్యాక్టీరియా దానిలో ఉన్న క్రిములు వైరస్ లాంటివి చనిపోకుండా ఉండే అవకాశం ఉంది. పైగా దానివల్ల బెనిఫిట్స్, మనకు హెల్త్ బెనిఫిట్స్ ఏదైతే మనం పాలు ఎందుకు తాగుతున్నామో దాని బెనిఫిట్స్ పోయే అవకాశం ఉంది. మీరు అన్నట్టు పాలు తాగాల్సిన అవసరం ఉందా అంటే అబ్సల్యూట్ చెప్పాలంటే పాలు అవసరం లేదు. ఫస్ట్ న్యూ బార్న్ బేబీస్కి మాత్రము 0 to 2 years తప్పకుండా ఇవ్వాలి. పై పాలు ఎవరికి కూడా అవసరం లేదు, ఎందుకంటే పాల ద్వారా మనం పొందేది మదర్ మిల్క్ కంపల్సరీ. నో అడిషనల్ మిల్క్ ఇస్ రిక్వైర్డ్, ఇట్స్ నాట్ అబ్సల్యూట్. ఎందుకు అబ్సల్యూట్ గా మనకు మిల్క్ అవసరం లేదంటే, మిల్క్ లో దొరికేది మనకి కాల్షియం దొరుకుతుంది, మిల్క్ లో దొరికేది మనకు B12 దొరుకుతుంది, మిల్క్ లో దొరికే కార్బోహైడ్రేట్ దొరుకుతుంది, మిల్క్ లో మనకు ప్రోటీన్ దొరుకుతుంది. సో ఈ 4 న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు వివిధ సోర్సెస్ ద్వారా మనం తీసుకోవచ్చు.